అజిత్ కుమార్, వడివేలు 20 ఏళ్లకు పైగా సినిమాల్లో ఎందుకు కలిసి నటించడం లేదు? తమిళ చిత్రసీమలో అగ్రగామి నటుల్లో అజిత్ కుమార్ ఒకరు. బైక్ మెకానిక్గా ప్రారంభించిన అజిత్ ఆ తర్వాత వాణిజ్య ప్రకటనల్లో నటించాడు. అతను 1990 సంవత్సరంలో తమిళ చిత్రం ఎన్ వీడు ఎన్ కనవర్లో పాఠశాల పిల్లవాడిగా ఒక సన్నివేశంతో తన నటనా జీవితాన్ని ప్రారంభించాడు. ఆ తర్వాత తెలుగు చిత్రం ప్రేమ పుస్తకంలో హీరోగా అరంగేట్రం చేశాడు. అజిత్ తమిళంలో హీరోగా అమరావతిలో అరంగేట్రం చేశాడు. దీనికి కారణం ఎస్పీబీ చరణ్. అవును, వారిద్దరూ స్నేహితులు కాబట్టి అజిత్ని సినిమాకు రికమెండ్ చేశాడు. ఆ తర్వాత అజిత్ చాలా సినిమాల్లో నటించగా చాలా సినిమాలు పరాజయం పాలయ్యాయి. పరాజయాల సమయంలో అభిమానులు ఆయనకు అండగా నిలిచి అగ్రనటుడిగా ఎదిగారు. ప్రధాన నటుడిగా అజిత్ యొక్క మొదటి వాణిజ్యపరంగా విజయవంతమైన చిత్రం ఆసై. ఇది 1995 సంవత్సరంలో విడుదలైంది. తర్వాత దాదాపు అతని అన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పనిచేయడం ప్రారంభించాయి. నటుడు వడివేలుతో రాజా సినిమాలో నటించాడు. సినిమాలోని కామెడీ సన్నివేశాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఇందులో వడివేలు అజిత్కి మామగా నటించాడు కాబట్టి సరైన గౌరవం లేకుండా వాడా, పోడా అనే తమిళ పదాలను ఉపయోగించి అజిత్ని పిలిచాడు. సెట్లోనే కాదు, ఇతర సమయాల్లో కూడా వడివేలు అజిత్కి వాడా, పోడా అంటూ పిలిచేవాడని అంటున్నారు. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడికి అజిత్ చెప్పినట్లు సమాచారం. దర్శకుడు వడివేలుతో కూడా మాట్లాడినట్లు తెలుస్తోంది. అయితే తనలో మార్పు రాని వడివేలు అజిత్తో కూడా అలాగే కొనసాగించాడు. వడివేలు తన తోటి నటులను ఇలాగే ఆటపట్టించేవాడని కూడా అంటారు. అయితే తర్వాత అది ఇద్దరి మధ్య ఈగో క్లాష్గా మారి దానివల్ల వచ్చిన బాధ ఇప్పటి వరకు తగ్గలేదు. అవును, 20 ఏళ్ల తర్వాత కూడా వడివేలుతో సినిమాలో నటించేందుకు అజిత్ సిద్ధంగా లేడు. వడివేలుతో పాటు పలు హాస్య సన్నివేశాల్లో పనిచేసిన హాస్య నటుడు టెలిఫోన్ రాజ్ ఓ మీడియా పోర్టల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలిపారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే వీరిద్దరి కాంబో తెరపై కనువిందు చేస్తుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది నిజమైతే వారిద్దరికీ ప్రజల్లో ఉన్న కీర్తి మరియు గౌరవాన్ని దృష్టిలో ఉంచుకుని నటుడు వడివేలు తన వైఖరిని ఖచ్చితంగా మార్చుకుంటారని మేము నమ్ముతున్నాము. మరిన్ని సినిమా విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.